లోకేష్ బాబు గారు ఇక్కడ ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఏదైతే తెలుగుదేశం పార్టీ 83-85 తర్వాత ఇక్కడ గెలవలేదు అని అంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక మాయ చేసి ఒక ఛాన్స్ అని చెప్పి ఆ రోజున మన ఓటంతా కూడా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి మరలా ఓటు కోసమే వాళ్ళు నాటకాలు ఆడుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ లోకేష్ బాబు గారు మాత్రం ఇలా కాదు. ఆయన ఈ రోజు మన దగ్గరికి వచ్చున్నారు. దయచేసి అందరూ కూడా ఇదొకటి గమనించండి. మన భవిష్యత్తుకి బంగారు బాట ఎవరేస్తారంటే అది లోకేష్ బాబు గారు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ లోకేష్ బాబు గారిని మీ అందరి తరఫున మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోజు రత్నాల చెరువుకు వచ్చినప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన తెలుగింటి ఆడపడుచులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఆనాడు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా నేను తెలుసుకుంటాం జరిగింది. నేను ఇక్కడనే పట్టణంలో ఈ రోజు నేను సొంత నిధులతో ఒక వీవర్శాల ఏర్పాటు చేశా. టాటా సంస్థ తన రచనతో ఆ కార్యక్రమం చేశాను. దానికి స్ఫూర్తి ఈ ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నుంచున కింద కూర్చోవాలంటే సిమెంట్ బల్లేశాం. నిరుపేద కుటుంబాలు ట్యాంకర్ వస్తుందో రాదో తెలియదు కానీ జలధార పేరుతో 4 వాటర్ ట్యాంకర్లు కూడా మనం నడిపించాం. షుగర్ ఎక్కువ ఉంటే ఒంట్లో ఏకంగా బిల్లు ఇచ్చాం. లేదంటే ఎవరో ఒంట్లో సాల్ట్ ఫ్యాక్టరీ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే దానికి బిల్లు అందజేసాం. ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేసాం. 2 సంవత్సరాలకి చేసాం. పిల్లలకి ఇట్లా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పరిపాలిస్తున్నాయి. 15 సంవత్సరాలుగా మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం మంగళగిరిని పరిపాలించింది. మురుగుడు హనుమంతరావు గారే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన కుటుంబానికి చెందిన కాండ్రు కమల గారు కూడా ఎమ్మెల్యేగా చేశారు. మొన్న 10 సంవత్సరాలు ఇంకొక కుటుంబం ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి కుటుంబం మన పరిపాలించారు. అంటే 25 సంవత్సరాలుగా 2 కుటుంబాలు మనం పరిపాలించారు. ఆలోచించండి, నేను చేసిన దాంట్లో 10% మన పనులు వాళ్ళు చేసి క్రికెట్ లీగ్ ఏర్పాటు చేశారా? ఏనాడైనా మీ ఆరోగ్యం గురించి వాళ్ళు పట్టించుకున్నారా? 2019 ఎన్నికల ముందర హైదరాబాద్ గల్లీలన్నీ తెలుసు. నాలో కసి ఉంది మంగళగిరి నియోజకవర్గం మార్చడం. అమ్మ దేశం మొత్తం గుజరాత్ మోడల్ అని అంటాం. నాకు పట్టుదల ఉంది. సంక్షేమ అభివృద్ధిలో మంగళగిరి ముందలు తీసుకెళ్లే లక్ష్యంతో నేను పనిచేస్తున్నా తల్లి. ఏదో 2 రూపాయలు ఆర్థిక సాయం చేసి వదలట్లేదు తల్లి. ఒక్కొక్కరిని చూస్తున్నా. మన మైనార్టీ సోదరులకు వెల్డింగ్ మెషిన్లు కూడా అందజేశాం. చేనేత సోదరుల ఆదాయం పెంచేదానికి జక్కాడు వేసే ఏకంగా మగ్గాలు తీసుకొచ్చాం తల్లి. ఇప్పుడు 1000 మగ్గాలు కూడా లేవు తల్లి. అందుకే మళ్ళీ మంగళగిరిలో రెట్టింపు చేసే వరకు నేను పడుకోనని ఈ సభను ప్రారంభిస్తున్నా తల్లి. బ్రహ్మణి కూడా ఈరోజు ఆలోచిస్తుంది. అంటే మొత్తం కుటుంబం మంగళగిరి నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, పేదరికం లేని నియోజకవర్గం ఎట్లా చేయాలి ఆలోచనలో మేమున్నాం తల్లి. భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. పక్కనే కృష్ణమ్మ ఉంది. నీరు తీసుకొస్తాం. ఆ నీటిని శుద్ధి చేస్తాం. పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కులా వేసి నీరు కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలను నేరుగా తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం. మేనిఫెస్టో రూపొందించాం. ఆ మేనిఫెస్టో వచ్చిందా మీ గడపకి? క్యాలెండర్ వచ్చిందా? వచ్చిన వాళ్ళందరూ చేతుల పైకెత్తండి ఒకసారి చూడాలి. థ్యాంక్ యూ తల్లి. దాంట్లో ప్రధానంగా 6 హామీలు ఇచ్చాం తల్లి. మొదటి హామీ, మీరు రూపాయి జమ చేర్చి లక్షల ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించారు. ఇప్పుడు అదే పిల్లలకు ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి మన రాష్ట్రం. అందుకే ఒక లక్ష్యంతో పనిచేస్తాం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులకి
ప్రతి నెల 3,000 రూపాయలు అందిస్తాం. 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం. మూడోది, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర ఎంతమ్మా? 400 రూపాయలు. ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలు పెరిగింది. తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. నాలుగోది, రైతులకు సంబంధించింది. ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా చేస్తాం. ఇంకా ఐదో హామీ, ఇంట్లో ఎంతమంది చదువుకున్న బిడ్డలుంటే అంతమంది బిడ్డల తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంతమ్మా? డ్వాక్రా సంఘాలు ఉన్నారు చెప్పుతలే, 45,000 రూపాయలు మన అకౌంట్ లో వేస్తారు. ఇంకా ఆరో హామీ ఏంటి తల్లి? ఆరో హామీ ఏంటి? తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. తల్లి జగన్ మాకు ఇష్టం అమ్మా. 2014లో తండ్రి శవం వాడుకున్నాడు. 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయిని శవాన్ని వాడుకున్నాడు. ఇప్పుడు 2024 వచ్చింది. కావాలని వాళ్ళ వాలంటీర్లు కొంతమంది చేత ప్రచారం చేపించారు. అది తెలుసుకుని ఎలక్షన్ కమిషన్ ఏకంగా వాలంటీర్లు దూరంగా పెట్టేసింది. వాళ్ళు పెన్షన్లు ఇవ్వలేకపోయారు. ముఖ్యమంత్రి గారు తెలుసు 1వ తారీఖు వస్తుందని, మళ్ళీ పెన్షన్ కి నిధులు కేటాయించాలి కదా, సచివాలయ అకౌంట్ కి డబ్బులు పంపించాలి కదా. మొదటి రోజు ఆయన పంపించిన నిధులు ఎంతో తెలుసా? కేవలం 10% మాత్రమే. దానివల్ల 32 మంది వృద్ధులు చనిపోయారు. ఈ రోజు ఆ వృద్ధుల సవాలు తీసుకుని సహరాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే వృద్ధులకి నేను హామీ ఇస్తున్నా, తల్లి 2 నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. పెన్షనే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ ఇంటికి అందించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి పదే పదే ఒక పదం బాగా ఇష్టం. బటన్ నొక్కినా అంటాడు తల్లి. నొక్కుతున్నారు తల్లి 2 బటన్లు. మొదటి ఆయన నొక్కే బటన్ బులుగు బటన్, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, ఎక్కడి నుంచి 100 రూపాయలు విషయం పోతుంది. బాగా కాలింది చేతులు, బాగా కాలిందే కదా. కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొడుతుందో లేదో తెలియదు, కానీ ఆ బిల్లు పట్టుకుంటే షాక్ గ్యారెంటీ. 100లో వచ్చే బిల్లు 1000లో వచ్చినాయి. చెల్లమ్మ చూపిస్తుంది, అమ్మ చూపిస్తుంది. 100లో వచ్చే బిల్లు 1000లో వస్తున్నాయి, 1000లో వచ్చే బిల్ 10,000లో వస్తున్నాయి. అమ్మ, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. కార్పొరేషన్ అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు తల్లి. ఇప్పుడు కార్పొరేషన్ వల్ల మనకి ఏం వచ్చిందేం లేదు, కానీ ఇంటి పన్ను మటుకు విపరీతంగా పెంచారు. చెత్త పన్ను కూడా విపరీతంగా పెంచారు. ఇంకా చివరికి క్వార్టర్ బాటిల్ పైన కూడా పన్ను పెంచి బాధుడు ఒప్పుకుంటున్నాడు తమ్ముడు వెంకాల. అందుకే తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా మేము బటన్ నొక్కినా అంటే మీకు 2 బటన్లు గుర్తు రావాలి. ఒకటి బులుగు బటన్, ఒకటి ఎర్ర బటన్. అమ్మా, నేను గ్రామాలన్నీ తిరిగినప్పుడు అందరూ ఒకటే కోరారు, మాకు కార్పొరేషన్ వద్దు, మమ్మల్ని మున్సిపాలిటీ లాగానే ఉంచేసేయండి, మౌలిక సదుపాయాలు కల్పించండి, ఈ పన్నుల భారం తగ్గించండి అని కోరారు. అది కూడా తప్పనిసరి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటూ, అమ్మా, ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, పని చేసేదానికి వచ్చా తల్లి. నన్ను ఆశీర్వదించండి, దీవించండి, ప్రోత్సహించండి తల్లి. 25 సంవత్సరాల్లో మనకు జరిగిన అన్యాయాన్ని జరగకుండా వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తూ, ఫీజు మేము కట్టలేము. సో బస్సెస్ రిక్వైర్మెంట్ మాకు లేదు.
డైలీ 400 అవుతుంది. మీరేమైనా బస్సెస్ పెంచుతారా లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తారా అని? అంటే బస్సెస్ పట్టుకెళ్తావా? బస్సెస్ పట్టుకెళ్తాం కదా సార్, మాకు ట్రావెలింగ్ ఉండాలి కదా సార్. 100%. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సెస్ వేశారు. అవును. మా స్టూడెంట్స్కి ఏమైనా అట్లా ఉండిద్దా సార్? అది ఆల్రెడీ హామీ ఇచ్చా పాదయాత్రలో. విద్యార్థులకి ఆర్టీసీ బస్సు ఉచితంగా చేస్తాను హామీ ఇచ్చాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రోత్సహించాలి, ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా. ఓకే, బస్సెస్ ఫ్రీక్వెన్సీ పెంచాలన్నా, సో వైబిలిటీ చూసుకుని ఆ ఫ్రీక్వెన్సీ ఎలా పెంచాలని నేను వర్కౌట్ చేస్తాను ఆర్టీసీ డిపార్ట్మెంట్. ఓకేనమ్మా? సార్ ఇంకో డౌట్ సార్ నాకు. గో అహెడ్. ఇప్పుడు జనాలకి ఇట్లా మనీ ఇస్తున్నారు అందరూ, అంటే జగన్ ఇట్లా మనీ ఇస్తున్నారు కదా సార్, మరి మన రాష్ట్ర ఖజానా ఎలా సార్, మీరు ఎలా పెంచుతారు అది? వెరీ గుడ్ క్వశ్చన్. మీరు చూస్తే మనం ఇచ్చిన మొదటి హామీ ఏంటి? 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్ర ఆదాయం 2.5 times పెరుగుతుంది. 2.5 times ఆటోమేటిక్గా రాష్ట్రానికి ఆర్థిక వనరులు వస్తాయి. తెలుగుదేశం జనసేన పార్టీ ఎప్పుడు నమ్మేది సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి. రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్తేనే రాష్ట్రాన్ని మనం ముందలు తీసుకెళ్తాం. అప్పులు చేసి సంక్షేమం చేస్తేనే ఈరోజు చూడండి, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి, పన్నుల భారం పెరిగినాయి, శ్రీలంక లాగా తయారవుతాం. సో రెండు బ్యాలెన్స్ చేసి తీసుకెళ్లే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం. థ్యాంక్ యూ. కలిసి సార్ ఇది మా పరిస్థితి, ఇంతవరకు మాకు సొంత ఇల్లు అనేది ఇంటి స్థలాల విషయంలో కూడా అమ్మా, ఇంటి స్థలాల విషయంలో కూడా మీరు ఒక విషయం తెలుసుకోవాలి. అక్కడ రాజధాని తరలిచ్చే ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దానివల్ల రైతులందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏమనిందంటే స్టేటస్ కో మెయింటైన్ చేయాలి, అంటే ఎవరికి ఎలాంటి భూములు ఇవ్వద్దు, ఎక్కడుందో అక్కడనే ఉంచండి. అది తేలే వరకు సుప్రీంకోర్టులో ఎవరు ఏది ముందరికి వెళ్ళడానికి లేదని స్పష్టంగా చెప్పారు. అది తెలుసు ఆల రామకృష్ణారెడ్డి గారికి. కరకట్ట కమలాసనం పేరు పెట్టా కదా, ఆయన అద్భుతంగా నటిస్తాడు తను. ఆయన తెలుసు అక్కడ కానీ కాగితాలు ఇస్తే అది ఎందుకు పనికిరాని కాగితాలు కావాలని రైతులకి మనం మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు. మీరు ఎవరు నమ్మలేదు అని. అమ్మ, మన నియోజకవర్గంలో మా లెక్క ప్రకారం దాదాపు 20,000 ఇల్లు కట్టించి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళా. మంగళగిరి మోడల్ అన్నాం కదా, ఇక్కడ అలా ఇల్లు కట్టించి మీకు తాళాలు అందజేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మ పాపం టిట్కోలో నివసిస్తున్న వాళ్ళు కూడా నరకం అనుభవిస్తున్నారు. బాబు గారు అప్పుడు దాదాపు 80% పనులు పూర్తి చేశారు. అది హ్యాండ్ ఓవర్ చేసే సమయానికి కనీసం వాటర్ ప్రూఫింగ్ కూడా చేయలేదు తల్లి. వీళ్ళు మౌలిక సదుపాయాలు కూడా కల్పించలే. ఈరోజు అక్కడికి వెళ్తే కూడా వాళ్ళందరూ గోల, నీరు కారుతుంది, వాటర్ ప్రూఫింగ్ కూడా చేయకుండా ఇచ్చేశారు వీళ్ళు మా చేతికి. పకడ్బందీగా చేయాలి తల్లి కార్యక్రమం, తప్పనిసరిగా అది మన ప్రభుత్వం చేపడుతుంది. అక్కడ ఉన్నాయి అన్న సంగతి కూడా చాలా మందికి ఇక్కడ రత్నచర్లో ఎవరికి తెలియదండి. అలాంటి అవకాశము మాకు చెర్లో ఉన్న స్థలాల్లో కట్టించి మాకు అందుబాటులో ఉండే విధంగా అందరూ దానిలో లబ్ధి పొందే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటండి, ముఖ్యంగా ఇక్కడ పట్టాల సమస్యలు చాలా మందికి ఉన్నాయి. అది కూడా మాకు మీరు రాగానే మాకు వెంటనే చేయాలి. ఈ రెండు మాకు ఖచ్చితంగా చేయాలండి. విషయంలో కేవలం ఇప్పుడున్న మగ్గాలు కాదు, జక్కాడు మగ్గాలు తీసుకురావాలి, ట్రైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ద్వారానే మనకు ఆదాయం పెరుగుతుంది. మార్కెట్ లింకేజ్ చేయాలనేది నా లక్ష్యం. అక్కడ మంగళగిరి పట్టణంలో ఒకటి చేశాను, ఎక్స్పెరిమెంట్గా చేశాను. అది ఇప్పుడిప్పుడే స్టెబిలైజ్ అవుతుంది. ఇంకా 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా ఇక్కడ కూడా మగ్గాలు ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఒకటి. రెండోది, పట్టాల విషయంలో మనలో ముందల చైతన్యం రాలుతుంది. నేను చేస్తా, కానీ మన ప్రాంతం నుంచి ఎవరు కోర్టుకెళ్ళి మళ్ళీ ఆపకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది. ఎందుకంటే కరకట్ట కమలాసన అద్భుతం లిటిగెంట్ మాస్టర్ తల్లి. కాలుకి చేయికి కాలు కట్టేస్తాడు. కావాలని మనల్ని రెచ్చగొట్టి కోర్టుకు పంపిస్తారు. అది జరగకుండా మన ఊరు మొత్తం చైతన్యం, మనం క్షమించాలి, మన వాడంతా చైతన్యం రావాలి. అప్పుడు తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేపట్టచ్చు. చేసి చూపించే బాధ్యత మీ లోకేష్. నేను ఆలోచించేది ఏంటంటే 1000 నుంచి 5000 ఎటు చేయాలని. ఇప్పుడు ధనంజయ్ గారు ఉన్నారు, రాజుగారు కూడా ఉన్నారు ఇక్కడ. రాజుగారు ఉన్నారు. అదే మేము డిస్కస్ చేస్తున్నాం. ఎలా మళ్ళీ పెంచాలి, కొత్త కొత్త డిజైన్స్ ఎటు తీసుకురావాలి.
మార్కెట్ టైప్ డైరెక్ట్ గట్టి చేయాలి, దానిపైన బాగా చర్చిస్తున్నాను తల్లి. ఒక ప్రయత్నం చేశాను, ఇంకా సక్సెస్ అయిందని నేను అనట్లా. ఎక్స్పెరిమెంట్ అనేది కొంచెం టైం పడుతుంది. ఒక్కసారి ఆ మోడల్ స్టెబిలైజ్ అయిన తర్వాత తప్పనిసరిగా మనకి కామన్గా ఒక షెడ్ వేసి లేటెస్ట్ మగ్గాలు తీసుకొచ్చి బాధ్యత నేను తీసుకుంటాను. అమ్మ మీకు సమయం ఉన్నప్పుడు మంగళగిరి పట్టణానికి వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి అమ్మ. అది ఆటో నగర్లో మన వీవర్సాల ఉంది, చూసారా తల్లి? చాలా అద్భుతంగా చేశాం, ఒక పట్టుదలతో చేశాం. దయచేసి అది చూడండి తల్లి, అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎలా మన వృత్తిని ముందలు తీసుకెళ్ళిన ఆలోచన నాకు ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ 50 నుంచి 100 ఎకరాలు ఒక గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలి. మన వాళ్ళు ఎంతసేపు లైన్లో ఉన్నారు వర్క్, అట్లా కాదు, మెరుగైన పనిముట్లు అందజేయాలి, ఎక్స్పోజర్ తీసుకురావాలి, డిజైన్లు కానీ ఇవన్నీ చేయాలి నా ఆలోచన. మంచి ఆభరణాలు తయారు చేసే కంపెనీలన్నీ కూడా ఇక్కడ తీసుకొస్తే మనకు ఒక అవగాహన వస్తుందన్న ఆలోచన. అది తప్పనిసరిగా చేపడతాం. ఓకేనమ్మా? పద్మశాలీలు మొత్తం ఒక 7,000 మంది ఉన్నారన్న. ఇక్కడ ఏదైనా ఫంక్షన్లు చేసుకోవాలన్నా, ఏదైనా పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా రోడ్ల మీద చేసుకోవాల్సి వస్తుంది, బాగా అడ్డంగా ఉంటున్నాయి. భవనార్ స్వామి గుడి తరపున ఏదన్నా ఒక 25 సెంట్లు స్థలం కావాలన్నా, ఏదన్నా ఫంక్షన్ హాల్ కట్టుకోవడానికి. కమ్యూనిటీ హాల్ నేను ఆ వివరాలు రాసుకునేదమ్మా, నేను మాట్లాడతాను. ఇదే అన్నారు గుడి. అది మీ నాన్నగారు పరిపాలన మేము పెట్టుకున్నాము ఇల్లు. అవునమ్మా. అయితే 2వ లిస్ట్ లో పేరు ఉందన్నారు, మాది తొలి లిస్ట్ లోనే వచ్చింది. అవునమ్మా. డీడీ కట్టడానికి డబ్బులు రెడీ చేసుకునే టయానికి 2వ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది అన్నారు. అది ఓకే, సరే నెక్స్ట్ అయినా వస్తారు ఈయన అనుకున్నాం, రాలేదు. అయితే జగన్ గారి ప్రభుత్వంలో మేము ఇళ్ల స్థలాలకు పెట్టుకున్నాం. అవి కాస్త ఎక్కడో ఇచ్చారు. మా చేనేత పరిశ్రమకి ఎక్కడో ఊరి చివరిస్తే మాత్రం సెట్ కాదండి. ఈసారి మీరు వస్తే గనక మాకు ఇక్కడే సౌకర్యంగా ఉండేటట్టు మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించివ్వండి. ఎందుకంటే మేము చేనేత వృత్తులు కడుపుకి ఇల్లు ఇంటద్దులు కట్టుకోవడానికి సంపాదించుకుంటాం, కానీ ఇలా ఇల్లులు కట్టుకోవాలి, స్థలం కొనుక్కోవాలనే అంత డబ్బు మా దగ్గర ఉండదు. వర్షాకాలం వచ్చిందంటే పనులే అవ్వు, మాకు చాలా ఇబ్బంది పడిపోతాం మేము. అది మాకుగా తెలుసు. మీరు దయచేసి ప్రజల్లో ఒక మనిషిగా ఉండి, ఎంతో మంది ఉన్నారు నిరుపేదలు, ఇల్లు లేనోళ్ళు, వాళ్ళందరికీ మీరు సహాయం చేస్తే ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు అనుకుంటా, భవిష్యత్తులో మీరే సీఎం అవుతారు. ప్రజలు మా ఆలోచనలు మీరు తెలుసుకోవాలి, ప్రజల్లో ఒక మనిషిగా ఉండాలి. అర్థమైందా? ఎక్కువ మీరు ప్రజల్ని అబ్జర్వ్ చేయండి. ఉన్న వాళ్ళని ఎలాగున్నా పేద ప్రజల్ని అబ్జర్వ్ చేయండి. మా ప్రాబ్లమ్స్ మీకు డైరెక్ట్ గా చెప్పుకోవడానికి ఒక ఆఫీస్ ఏర్పాటు చేయండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పుకోవడం, వీళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పుకోవడం అది మాకు వద్దు. మాకు పనులు చెయ్యకపోగా వాళ్ళు ఇసుకోవడం అని మేము ఎన్నిసార్లు పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అసద్ర చేశారని అన్నది. ఎందుకంటే ఒక్క నిమిషం ఆగమ్మా, మాట్లాడింది నన్ను మాట్లాడింది, మీరు ఆగండి అమ్మా. పసుపు కుంకుమ ఇచ్చింది ఆయనే, చంద్రన్న బీమా ఇచ్చింది ఆయనే, 200 రూపాయల పెన్షన్ ని 2,000 చేసింది ఎవరు? చంద్రబాబు గారే. అన్న క్యాంటీన్ పెట్టింది చంద్రబాబు గారే. ఇట్లా విదేశీ విద్య, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు తల్లి. బాబు గారిలో ఉన్న లోపం ఒకటి ఉందని, అదేంటంటే చేసిన మంచి పనులు చెప్పుకోడు తల్లి, అది ఉందే సమస్య తల్లి. రెండో తల్లి, మీరు ఇల్లు కోరారు, అది నేను ఇప్పటికీ చాలా స్పష్టమైన హామీ ఇచ్చాను. రెండోది, మీరెప్పుడు నా చుట్టూ తిరగాలని నేను కోరుకోను, నేను మీ చుట్టూ తిరగాలన్న కోరిక నాకు ఉంది తల్లి. సో మీ చుట్టూ తిరుగుతా, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. నేను అనుకునేది, ఇప్పుడు ఆఫీస్ పెడితే మీరు మళ్ళీ అక్కడికి వస్తాం. ఆఫీస్ ఉంది మంగళగిరి పట్టణంలో, ఎంఎస్ఎస్ కోటేశ్వర భవన్లో ఒక ఆఫీస్ ఉంది. అక్కడ భవనంలో ఆఫీస్ ఉంది, నీట్గా అందరు ఉన్నారు. కానీ దానికన్నా ఒక నంబర్ మంగళగిరి ప్రజలకు ఇస్తే, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా అక్కడ ఫోన్ చేస్తే అక్కడ పెట్టి మీరు మీ ఇష్యూని, సమస్యను నమోదు చేసుకుని దానిపైన పనిచేయాలనేది ఒక ఆలోచనలో నేను ఉన్నాను తల్లి. అది రేపు అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో మీకు ఏది కావాలంటే, ఏది బెటర్ అంటే అది చేద్దాం. అది కాకుండా మరి రేపు అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఇలానే రచ్చబండలు చేస్తా, మీ దగ్గరకు వస్తా, 100% వస్తా. అమ్మ, పరదాలు కట్టుకుని తిరగాలన్న కోరిక ఉండదు తల్లి, పరదాలు కట్టుకుని తిరగాలన్న కోరిక ఉండదు. అమ్మ, యువగలం పాదయాత్ర ముందలే తిరిగా, ఎన్నికల ముందలు కాదు, యువగలం పాదయాత్ర ముందలు నేను ఇక్కడ తిరిగా. మీ సమస్యలు తెలుసుకున్నా, తప్పనిసరిగా అదే విధంగా మళ్ళీ తిరుగుతా, మీ సమస్యలు తెలుసుకుంటా. ఆనాడు వచ్చినప్పుడు ఇదిగోండి నేను రాసుకుంటున్నా ప్రతిదీ, ఆనాడు ఇది చెప్పాను, ఇది చేశాను,
ఇది పెండింగ్ ఉంది, దీనివల్ల ఇక్కడ పెండింగ్ అయింది, ఇది ఇన్ని రోజుల్లో మేము చేస్తామని కూడా స్పష్టమైన హామీ నేను ఇస్తాను. ఎందుకంటే కనీసం ఇంకో 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటా తల్లి, నేను ఎక్కడికి వెళ్ళను. రేపు మళ్ళీ మంగళగిరి ప్రజలు ఎవరే లోకేష్ ఏం చేయలేదని మాట నేను పడదలుచుకోలేదు తల్లి. కరకట్ట కమలాసన్ లాగా ఎద్ద అర్ధరాత్రి వస్తామో ఎవరు లేని సమయంలో వచ్చి పనిచేసి వెళ్ళాలి నా కోరిక కాదు తల్లి. దమ్ము ధైర్యంగా వస్తా, ఇలా రచ్చబండ పెట్టుకుంటా, మీతో మాట్లాడిన తర్వాత నేను వెళ్తాను. ఓకేనా? గురించి అడిగితే ఆయన అన్నారు, అమ్మ మేము వచ్చిన ఫండ్స్ మొత్తం అయిపోయినాయి మా దగ్గర, మేము మళ్ళీ పైనుంచి ఫండ్స్ వచ్చినప్పుడు మీకు రోడ్లు వేస్తామమ్మా అని చెప్పారు. అదేంటండి అంటే ఉన్న రోడ్లకే మాకు సరిపోవట్లేదమ్మా వచ్చిన మనీ, మేము వచ్చినప్పుడు మేము వేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఇంకా ఆయన రాలేదు చెరులోకి. మా రోడ్లు చూస్తే అసలు మొత్తం కంకర పోసి ఉన్నాయండి. ఎప్పుడు గబుక్కుని బండి జారి పడిపోయినా కానీ మాకు కాలు ఎరగడమే తప్ప ఆ రోడ్డు అయితే అసలు బాగోలే. ఉన్న రోడ్లకి మాత్రం ఖచ్చితంగా పోస్తున్నారు. మొన్న కూడా 2 రోడ్లు ఉన్న రోడ్లకే, కంకర ఉన్న రోడ్లకే సిమెంట్ రోడ్లు పోసారు. కొంచెం మమ్మల్ని కూడా పట్టించిన ఖాళీ స్థలాల్లో వాటర్ నిలిచిపోయి పాములు ఇళ్లలోకి వస్తున్నాయని మేము చాలా సార్లు సచివాలయానికి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే ఆ స్థలం ఎవరితో మీరే కనుక్కొని మీరే చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వస్తే మేము యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు, ఎక్కడున్నారో మాకు తెలియదు. అలాంటి వాళ్ళని మేము ఎక్కడ పట్టుకొని తీసుకొస్తామండి? అదొకటి. మళ్ళీ మాకు ఇప్పుడు అక్కడ ఒక ఆమె అడిగింది మాకు ఇళ్ల గురించి అని. ఆయన అయితే ఇచ్చారు, స్థలం తీసుకెళ్ళి అక్కడెక్కడో ఇచ్చారు. అక్కడ ఇచ్చిన కాగితాలు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ ఇస్తారో వాళ్ళు మాకు తెలియదు. ఇంకా అదేమైనా అంటే ఆయనేమో అక్కడే ఇస్తాము, మేము అక్కడే చేస్తాము అని చెప్పి పట్టాలు ఇచ్చారు. 4 సార్లు తిప్పారు మమ్మల్ని. చివరికేమో శంకుస్థాపన చేసాం రండి అన్నారు. శంకుస్థాపనకి వెళ్ళిన తర్వాత ఆయన అడ్రస్ కూడా లేరు. మరి అవి మరి మీరేమైనా వస్తే మాకేమైనా ఇస్తారా? అక్కడున్న ఒక్క నిమిషం, అక్కడ ఇచ్చిన భూమి అది చట్టం విరుద్ధం. అదేలేండి, కావాలని రైతులకి మనకి గొడవ పెట్టేదానికి చేశారు తల్లి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ భూములు ఎవరికి కేటాయించొద్దు, రాజధాని తరలింపు జరిగే కేసు నడుస్తుంది. ఆ కేసు పైన తీర్పు వచ్చిన తర్వాతనే ఇక్కడ మాట్లాడని నేను చెప్పారు. ఈయన కావాలని మనకి రైతులు చిచ్చు పెడుతున్నారు. మీకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, అది కట్టించి అందజేసే బాధ్యత నేను తీసుకుంటా. మొదటిది. రెండోది, అమ్మా నేను రత్నాల చెరువులో వచ్చినప్పుడు ఒక దగ్గర నీళ్ళు ఎక్కువ ఉంటే ఆనాడు ఒక తాతయ్య అడిగాడు, మనవాడా నువ్వు ఎన్ని రోజుల్లో నువ్వు గ్రావెల్ పోస్తావని, మట్టేస్తాను అంటే ఆయన రోడ్ అడిగాడు. నేను చెప్పా అధికారంలో లేని తాతయ్య, సిమెంట్ రోడ్ వేసే డబ్బులు నా దగ్గర లేవు కానీ మట్టి తోలిస్తా అంటే ఎన్ని రోజులు అన్నాడు. 48 గంటలు ఇవ్వండి అని చెప్పా. కుర్రోళ్ళందరూ కలిసి 24 గంటలు పోస్తారు తల్లి. నీకు గుర్తుందా లేదో ఒక్క నిమిషం కూర్చోండి. 24 గంటలు మేము పోసాం. మన దగ్గర మన జయదేవ్ గారితో మాట్లాడి 50 లక్షల రూపాయలు నిధులు కేటాయించి కొన్ని రోడ్లు పోయించాం తల్లి. రేపు మన ప్రభుత్వం 2 నెలల అధికారంలోకి వస్తుంది. పెండింగ్ రోడ్లన్నీ ముందల కనుక్కుంటాం. కానీ రోడ్లు వేసే ముందల డ్రైనేజు, తాగునీటి పైప్ లైన్ వేసిన తర్వాత రోడ్లు వేస్తుంటాం. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. అంటే ఏం లేదు, అందరూ అన్నిటికి గురించి అడుగుతున్నారు కానీ స్కూల్స్ ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం మా స్కూల్ కి ప్లే గ్రౌండ్ అసలు ఏమీ లేవు. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు స్కూల్ రీఓపెనింగ్ గాను ఐఎఫ్ఈ బోర్డులు అవి పెట్టించారు. మరి ఇప్పుడు మీరు వస్తే మీరేం చేస్తారు? అమ్మా ముందలగా టీచర్ రిక్రూట్మెంట్ చేయాలి, ముందల ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ చేయాల్సి. ఈరోజు ఏంటంటే 117 జియో తీసుకొచ్చి స్కూల్ రేషనలైజేషన్ పేరుతో విద్య మనకి దూరం చేస్తున్నారు. ముందల టీచర్ రిక్రూట్మెంట్ చేయాలి. అంటే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత కీలకందో, సాఫ్ట్వేర్ అంటే ఉపాధ్యాయులు కూడా కీలకమైన పాత్ర వహిస్తారు. ఫస్ట్ టీచర్ రిక్రూట్మెంట్ చేస్తాం. రెండోది కరికులం, కేజీ నుంచి పీజీ వరకు కరికులం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న కరికులం మనకు సరిపోదు, అది బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్లే గ్రౌండ్ గురించి మీరు అడిగారు. ఆ వివరాలు ఒకసారి కనుక్కుంటే ఎక్కడ భూమి ఉందో చూసుకుని అక్కడ ప్లే గ్రౌండ్ ఎట్లా ఏర్పాటు చేయాలో అది నేను టేకప్ చేస్తాం. వెరీ గుడ్ క్వశ్చన్, అది నేను చేపడతాను. ఇప్పుడు వచ్చినప్పుడు 10th విధానం గతంలో ఏది మెయింటైన్ చేసామో అదే చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నంబర్ 1. నంబర్ 2, మత పెద్ద కళ్యాణ మండపం గురించి చెప్పారు. ఓకే చెప్పండి.
మండపం లేదు, మాకు కళ్యాణ మండపం కావాలి. ఆ ఎస్టీ కాలనీలో ఒకటేసారి మీరు మొత్తం వచ్చినప్పుడు జనసేన తరఫున మా డబ్బులు వేసుకొని మేము బియ్యం చెప్పారు. నేను అధికారికంగా కనుక్కోవాలి, ఇక్కడ ఎంతమంది ఎవరు ఎంతమంది ఉన్నారో దామాష ప్రకారం ఏర్పాటు చేయాలి. రామకృష్ణ గారు 9 సీట్లు ఇచ్చారు సార్ పేపర్స్ కళ్యాణ మండపానికి పద్మశాలి. రాధా రంగానగర్ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యువకులు, ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి తనయుడు ఈ రోజున మన వద్దకు మన సమస్యల్లో తన గలమై వినిపించుదాం అని చెప్పి దయచేసి కార్యక్రమం జరిగే సమయంలో ఈరోజు నేను రాధా రంగా నగర్కి వచ్చినప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తల్లి 2019లో 5,350 ఓట్లతో మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకోవాలని 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం తీసుకొచ్చా. చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ బల్లేసాం. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడతారంటే ఉచితంగా తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలు కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తాం కాదు, కుట్టు మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 సంవత్సరాలు ఏర్పాటు చేశాం. గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలని గెలిపించలేదు. ఆనాడు ఆయనే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు సభ లాంటి రాజధానిని నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. మొదటిది డ్రైనేజ్ సమస్య. మన నీరెళ్ళి పక్కనోడు ఇంటి ముందర ఆగుతుంది, వాళ్ళకి మనకి గొడవ. లేదంటే 3 గడపలు దాటి వెళ్తే మళ్ళీ అక్కడ ఆగితే వాళ్ళకి మనకి గొడవ. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. పక్కనే కృష్ణమ్మ ఉంది, కానీ నీరు రాదు. ఆ నీటిని శుద్ధి చేసి నీరు ఇవ్వచ్చు కదా, ఎమ్మెల్యే గారు పట్టించుకోరు. ఆనాడు ఏం చెప్పాడు తెలియనా, ముఖ్యమంత్రి గారు 1,200 కోట్ల రూపాయలు అభివృద్ధి కేటాయిస్తారు, 12 కోట్ల రూపాయలు కూడా కేటాయించలేదు, అందుకే రాజీనామా చేస్తున్నా అన్నాడు. తెలియదు. ఆ రాజీనామా ఏం చేయాల, ఉత్తి కాగితం మీద సంతకం పెట్టాడు, 2 నెలల తర్వాత డబ్బులు వచ్చినాయి, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పట్టించుకోవాలా. ఇప్పుడు చెల్లమని తొడుకుని వచ్చినాడు. ఎంత అన్యాయమో చూడండి. అమ్మా, నీటి సమస్య ఉంది, కృష్ణా జలాలు తీసుకొస్తా, నీటిని శుద్ధి చేస్తా, పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి వేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా హామీస్తున్నాం. గతంలోనే పట్టాలు వచ్చినాయి, కానీ భూ హక్కు మనకి లేదు. అంటే తాకట్టు పెట్టాలన్నా అమ్ముకోవాలన్నా హక్కు మనకు లేదు. అమ్మ 2 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే అది చేయబోయే మొదటి పని అని ఈ సభాముఖంగా మీ అందరికీ మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. అమ్మా, యువకుడిని, ఉత్సాహవంతుడిని, నా తెల్లగడ్డను చూసి మోసపోతుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు నాకు రంగు వేయలేను తల్లి. నేను ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని,
పని చేసేదానికి వచ్చాను తల్లి. అమ్మా ప్రతిపక్షంలో ఉంటూ నేను పక్కనే ఒక బీపీఓ కంపెనీ తీసుకొచ్చా. 150 మంది ఈరోజు పనిచేస్తున్నారు తల్లి. అక్కడ ఒక చిత్తశుద్ధితో పని చేశాను. అధికారంలో ఉన్నోళ్ళు ఏంటమ్మా పనిచేసేవాళ్ళు ఇక్కడనే ఉన్నారు. సో చెప్పాల్సిన అవసరం లేదా? ఏమా ప్రతిపక్షంలో ఉంటూ నేను ఇంత కష్టపడ్డా. నా దగ్గర అధికారం లేకపోయినా, అధికారులు స్పందించకపోయినా ఇంత కష్టపడ్డా. అలాంటిది రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి తల్లి, ఆలోచించండి అమ్మా. అమ్మా భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాళ్ళందరూ సంక్షేమ అభివృద్ధి ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, అనేక సమస్యలు ఉన్నాయి. ప్రపంచం మొత్తానికి ఒకే ఒక వైరస్ వచ్చింది, కరోనా వైరస్. కానీ ఆంధ్ర రాష్ట్రానికి 2 వైరస్లు వచ్చినాయి తల్లి. ఒకటి కరోనా వైరస్, ఇంకోటి జగనోర వైరస్. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే బటన్ నొక్కినా అంటాడు తల్లి. నొక్కాడు తల్లి 2 బటన్లు, ఒకటి కాదు. మొదటి బటన్ బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు ఉష్ అనిపోతుంది తల్లి. అమ్మా వాలంటీర్ల చేత వైకాపా నాయకులు ఎన్నికల ప్రచారం చేపించారు. ఇది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళని ప్రభుత్వ పనుల నుంచి దూరంగా పెట్టారు. ఆనాడు చెప్పారు సచివాలయం ఉద్యోగస్తులే పెన్షన్ అందజేస్తారు, ఇబ్బంది ఉండదని. కానీ కావాలని ముఖ్యమంత్రి గారు కేవలం మొదటి రోజు 10% పెన్షన్లకి అవసరమైన డబ్బులు విడుదల చేశారు. వృద్ధుల్ని చంపారు తల్లి. అందుకే అమ్మా 2 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. 3000 రూపాయల పెన్షన్ ని 4000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. వాలంటీర్ల ద్వారానే పెన్షన్, ఇతర సంక్షేమ కార్యక్రమాలు మీ గడపకు కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా రైతులకి ఆర్థిక సాయం బీజేపీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మైనార్టీ సోదరులు గొంతు కోసేశారు. మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని వైకాపా నాయకుడు కూతురు పుస్తకంలో రాసింది, డైరీలో రాసింది. మా తల్లిదండ్రులు నా వల్ల ఇబ్బంది పడుతున్నారు, వాఫ్ భూముల గురించి పోరాడుతున్నారని ఇలాంటి వీధిలో ఏకంగా కత్తి తీసుకుని పొడిసి చంపేశారు వైకాపా నాయకుడు. మద్దతు పలుకుతా ఓటేసింది వాళ్ళ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ రోజు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. తల్లి దయచేసి గుర్తుపెట్టుకోండి, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటుదంటారు. ఈ రోజు కావాలని తెల్ల కాగితాల పైన ఏదో పాంఫ్లెట్లు కొట్టి మనకు అందిస్తున్నారు. ఇక్కడున్న మైనార్టీ సోదరులు కూడా తెలుస్తున్నా, మన జోలికి ఎవరు రారు, మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇస్తున్నాం. పక్షంలోనే నేను ఇంత కష్టపడ్డానంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకోసం ఎంత కష్టపడతానో ఇబ్బంది పెడతారు, భయపడతారు. నా పైన 24 కేసులు అవుతాయి. 53 రోజులు బంధించారు. సింహం బయట ఉన్నా జైల్లో ఉన్నా సింహం ఆనాడే చెప్పాడు లోకేష్, నువ్వు అదే పడద్దు, ఒక అన్నగా నీకు అండగా నిలబడతా, నువ్వు ముందరికెళ్ళావు. జరిపేదానికి వస్తే ఆ మీటింగ్ అయిన తర్వాత ఆయన ఉన్నారు, ఇప్పటికీ నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు లోకేష్? మా వల్ల అక్కడ గ్రామస్తులు బాగా ఇబ్బంది పెట్టారు. ఇప్పటికీ గ్రామయ్య గారు మంగళగిరి నియోజకవర్గాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీ పైన ఉందని చెప్పారు. సమ్మా నేను వదిలిపెట్టాను, ఇచ్చిన హామీ తప్పనిసరిగా నిలబెట్టుకుంటా. ఇది మొదటి రచ్చబండ ఈ ప్రాంతంలో. రేపు అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఇలానే రచ్చబండ ఏర్పాటు చేసుకుంటాం, అందరితో మాట్లాడతాం. ఆనాడు నేను ఏ హామీలు ఇచ్చాను చాలా స్పష్టంగా నేను చెప్తాను. ఇంకా మీ సమస్యలు ఏమైనా అధికారులందరూ తీసుకొచ్చి అక్కడక్కడనే పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి తెలుపుకుంటూ ఇది పెరిగెత్తండి. మావాడు మైక్ తీసుకొస్తాడు, నేను నుంచోండి, మైక్ తీసుకొస్తాడని మీకు తెలుపుకుంటాను. నేను ఆంధ్రప్రదేశ్ ఐక్య జంగమ సంఘం అధ్యక్షుడు అన్న, గుంటూరు జిల్లాకి. అన్న ఇక్కడ మా ఆడుకుంటాకి ప్లే గ్రౌండ్ ఏం లేదన్నా, చాలా ఇబ్బంది పడుతున్నారు. మూడోది ఏంటంటే ఇక్కడ నుంచి ఎక్కువగా డీజీపీ ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారని, వాళ్ళు ఇక్కడ రెంట్ కూడా ఉంటారనమాట. వాళ్ళందరూ ఇక్కడ నుంచి రోడ్డు దాకా చేశానన్న.
జాబ్ కోసం చాలా ట్రై చేసాం. కుల సంఘం తరపు నుంచి అన్న మమ్మల్ని గత ప్రభుత్వంలో ఎంబీసీ అన్న మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఉంచారు. ఇప్పుడు మాకు వచ్చేటప్పటికి అది లేదన్న, తీశారు. విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో బాగా ఇబ్బంది పడుతున్నారన్న. అది సాయం చేస్తారని నాకు అర్థం. థ్యాంక్ యూ. ఒకటి శ్మశానం గురించి అడిగారు, దామాష నియోజకవర్గం దాని ప్రకారం చేయాలి. రెండోది ప్లే గ్రౌండ్ ఇక్కడే కాదు మొత్తం నియోజకవర్గాలు ఎక్కడ అది రేపు వచ్చిన ఎన్హెచ్ఐతో సంప్రదింపులు చేసి అది ఏర్పాటు చేసే బాధ్యత కూడా తీసుకుందాం. ఓకే, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఎందుకంటే అన్న ఇక్కడ మాకు సంజీవిని వెహికల్ అన్న బాగా వచ్చిందన్న. రెగ్యులర్గా దగ్గర పెట్టుకో. మధు అన్న గారు చాలా ఇనిషియేటివ్ చూసుకుని మాకు ఇక్కడ సంజీవిని వెహికల్ రావడానికి బాగా కోఆపరేట్ చేశారన్న. చాలా మంది ఉన్నారన్న ఇక్కడ మంత్లీ మెడిసిన్ తెచ్చుకోలేని వాళ్ళు, ముసలి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బయటికి వెళ్ళి కూడా తెచ్చుకోలేరు. పోనీ డబ్బులు ఏమన్నా మనం సహాయం చేసినా కానీ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు. అట్లాంటి వాళ్ళకి ఊళ్ళోకి వచ్చి సంజీవిని మెడికల్ వల్ల చాలా ఉపయోగపడిందన్న. దానికోసం మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. చాలా మంది ఉన్నారా? షుగర్ ఫ్యాక్టరీలు, సాల్ట్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయా? బాగా దొరకండి. మాకు ఇక్కడ ఇల్లు స్థలాలు అయితే ఇల్లు వేసుకుని ఉన్నాం కానీ కనీసం మాకు పట్టాలు లేవండి. మా పాప చదువుకుందండి, చాలా దూరాన్ని వెళ్ళి ఉద్యోగం ఒక 23,000కి చేస్తుందండి. అంటే తినడానికి 23,000లో అసలు 10,000 ఇంటికి పంపిస్తుంది, 13,000 అక్కడే సరిపోతుంది. మా పాప ఎక్కడ పని చేస్తుందా మా పాప? హైదరాబాద్లో. హైదరాబాద్లోనే? ఏ కంపెనీలో చేస్తున్నాం? ఎలాంటి కంపెనీ అది? హాస్పిటల్ అండి. హాస్పిటల్. ఫిజియోథెరపీ డాక్టర్. ఓహో, ఫిజియోథెరపిస్ట్. మెడికల్ ఫిజియోథెరపిస్ట్ వీళ్ళు నాకు తెలిసింది. పాదయాత్ర చేసే కదా ఫిజియోథెరపిస్ట్ లేకుండా నడుచుండేవాడిని కాదు. చెప్పమ్మా. మెడికల్ కోడింగ్ కూడా చేసిందండి. అమ్మా మెడికల్ కోడింగ్ కూడా చేసింది. ఓకే. మా పాపకి మీరు మా 4 ఓట్లు అండి, మేము ఇంకే ఓట్లు వేస్తాము. మా పాపకి ఉద్యోగం ఏమన్నా కల్పించండి, మాకు ఇక్కడ పట్టాలు ఇప్పించండి. శాశ్వత అది కదా మీరు అడిగేది, నేను చూసుకుంటాను. అమ్మా ఇంకా ఆసుపత్రులు ఇవన్నీ కూడా రాజధాని పనులు ముందరికి వెళ్ళుంటే మెరుగైన ఆసుపత్రులు కూడా వచ్చేది. మన బిడ్డలు ఇక్కడనే పనిచేసే అవకాశం వచ్చేస్తాను. ఈ ప్రభుత్వం అది ఆపేసింది. వచ్చిన తర్వాత మళ్ళీ పనులను ప్రారంభిస్తూ మీరే చూస్తారు కదా. మన బిడ్డలకి మన దగ్గరనే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక్క నిమిషం నీళ్ళు కావాలమ్మా. మాకు ఇల్లు లేవు, ఏం లేవు సార్. చెట్ల కింద ఉన్నాము. ఇప్పుడు వాళ్ళ స్థలాల దగ్గర వాళ్ళ ఇళ్ళల్లో స్థలాలలో మేము పాకాలు వేసుకున్నాము. వాళ్ళు వచ్చి ఇప్పుడు వెళ్ళిపోమని చెప్తున్నారు. మాకు ఎక్కడికి పోయేదానికి ఎక్కడ కూడా ఏది కూడా లేదు సార్. మాకు ఏదో ఒకటి కల్పించమని అడుగుతున్నాము. చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కోరేది ఇల్లు కట్టించమని కోరుతున్నారు. అది నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లాను. జయహో బీసీ సభ మంగళగిరిలో జరిగింది. ఆ సభలో చాలా స్పష్టంగా ఆయన 20,000 ఇల్లు కట్టిస్తే అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. థ్యాంక్ యూ. క్యాన్సర్లు అవన్నీ టెస్టులకే చాలా కాస్ట్లీ జబ్బండి. సర్వైకల్ క్యాన్సర్ టెస్టులకే లక్షలు ఖర్చు అవుతుంది. అది లేడీస్కి మీ ప్రభుత్వం రాగానే టెస్టులు కానీ ఫ్రీగా ఉచితంగా చేయాలని మేనిఫెస్టోలో చేరుస్తారని కోరుకుంటున్నాను సార్. అన్నగారు, నా ముద్దల మావయ్య ఈయన కొనుగోలు చేసిన కరెంటుకి డబ్బులు చెల్లించలా, అందుకే మా ముద్దల మావయ్య బాలయ్యబాబు గారు హైదరాబాద్ లో క్యాన్సర్ ఆసుపత్రి నడిపిస్తారు. మా అమ్మమ్మ గారి పేరు పైన బసవతారకరం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చాలా అద్భుతమైన పనులు చేస్తున్నారు. మేము మన ప్రభుత్వంలో వాళ్ళకి ఇక్కడ భూమి కూడా కేటాయిస్తాం జరిగింది. ఆ ఆసుపత్రి ఇక్కడ 1000 పడకల హాస్పిటల్ కట్టండి, అది నిరుపేద కుటుంబాలకు ఉచితంగా వాళ్ళు చికిత్స ఇస్తాం. సో వాళ్ళతో మాడతాం. వాళ్ళే కాదు, టాటా వాళ్ళు కూడా చేస్తారు, ఇతరులు కూడా చేస్తారు. వాళ్ళందరినీ మన మంగళగిరి తీసుకొచ్చి ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.
2 నిమిషాలు సమయం ఇవ్వాలి ప్లీజ్. దయచేసి మీటింగ్ డిస్టర్బ్ చేద్దాం. థ్యాంక్ యూ అన్న. నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. 21 రోజుల ముందల నేను మీ తెలుగు అయిపోయినాయి 5350 ఓట్లతో నేను ఓడిపోయా తల్లి. కానీ ఓడిపోయిన రోజు బాధ కలిగింది తల్లి, అరే ఓడిపోయాను కదా అని. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది తల్లి, ఆకలి పెంచింది తల్లి. మంగళగిరి ప్రజలకి సేవ చేయాలని ఆ రోజే నేను నిర్ణయించుకున్నా తల్లి. మహిళలు ఎవరన్నా కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్చుకుంటే కాదు, ఉచితంగా ఇచ్చాం. ఆయిల్ ఫ్యాక్టరీ ఉంటాయంటే కొలెస్ట్రాల్ దీవించారు, గెలిపించారు. మొదటి కుటుంబం మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం. బాబు గారు ఎక్కువ పని పెడతారు తల్లి నాకు, అందుకే తెల్లగడ్డ వచ్చేసింది. అమ్మ నేను ఓడిపోయిన తర్వాత మన బిడ్డల కోసం ఒక చిన్న కంపెనీ కూడా తీసుకొచ్చాను. అమ్మ ప్రతిపక్షంలో ఉంటూ నేను ఇంత సేవ చేశానంటే మీకు అండగా ఉంటామని చెప్పారు. ఈరోజు వందలాది మంది నాకు సహకరిస్తున్నారు కనుకనే ఇంత అద్భుతమైన కార్యక్రమాలు మీకోసం నేను చేయగలుగుతున్నాను. ఇంకా చేస్తాను సార్, ఇంకా జరిగిందని ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత నాకు. నటన రాదు, నేను కరగట్ట కమలాసు లాగా మాయ మాటలు నేను చెప్పలేను తల్లి. పేరు పెట్టే నేను చెప్పాలి కదా. ఆనాడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, కావాలని ఇక్కడ ఇల్లు తీసి ఈ కనీసం మౌలిక సదుపాయాలు లేని ప్రాంతానికి పేద ప్రజల్ని తీసుకెళ్లి పెట్టేశాం. ఇది చాలా అన్యాయం తల్లి, ఇది చాలా అన్యాయం. అమ్మా మీరందరూ ఆలోచించండి. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటుదంటారు. ఆనాడు ఎన్ని అబద్ధాలు చెప్పారు తల్లి, ఎన్ని మాయమాటలు చెప్పారు, అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా మంగళగిరి ప్రజలకి ఆయన నిలబెట్టుకోలేదు. 10 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు, చిట్కేస్తే పనులు అయిపోవాలి. అలాంటిది ఈయన కంపడితే కదా. పక్కనే ఒక వీధి ఉంది ముఖ్యమంత్రి గారి ఇంటి ముందర, అక్కడనే ఇళ్ళన్నీ తొలగించారు. నేను నా పాదయాత్ర 3000 మైళ్ళ దాటిన నాడు నాకు మెసేజ్ వచ్చింది. కరకట్ట కమల్ హాసన్ ఆయన ఎమ్మెల్యే పదవికి వైకాపా పార్టీకి రాజీనామా చేస్తున్నాడు. దాని తర్వాత వీడియో వచ్చింది, ఇల్లు పట్టాలు అందిస్తా అన్నారు, ఇల్లు పట్టాలు అందించలేదని ఆయనే చెప్పాడు. ఏకంగా ఆల రామకృష్ణారెడ్డి గారిని మంత్రి చేస్తున్నారు, ఆయన మంత్రి చేయలేదని ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పాడు. మళ్ళీ 2 నెలలు ఎవరికి కంపడలా, జంప్ మనిషి. కానీ 2 నెలల్లో ఏమైందో తెలియదు తల్లి, ఎవడి చేతికి ఏం తాకిందో నాకు తెలియదు తల్లి. మళ్ళీ ఇప్పుడు కంపట్టాడు, ఆ తాడేపల్లి కొంప ముందర కంపట్టాడు. అక్కడ లోపలికి వెళ్ళారు, ఏం మంత్రాలో ఏం రహస్య డీల్స్ కుదిరినాయో నాకు తెలియదు. ఇప్పుడు చెల్లమని తొడుకుని వస్తున్నాడు. అమ్మా ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు తల్లి. ఆనాడు కార్పొరేషన్ అవ్వాలని మనం ఎవ్వరం కోరుకోలేదు, కానీ మన పైన రుద్దారు. దానివల్ల ఇంటి పన్ను విపరీతం పెరిగిపోయింది, దానివల్ల చెత్త పన్ను విపరీతం పెరిగింది. అలానే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారా? లేదు. డ్రైన్ చూడండి ఎట్లుందో, ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన డ్రైన్ ఎలా ఉందో చూడండి. భూగర్భ డ్రైనేజ్ చేసుకోవచ్చు కదా, లేదు. అరే ఉన్న వంతెను కూడా కట్టుకోలేదు, దాన్ని రంగేస్తారు, సంవత్సరంగా ఒక రంగేస్తారు. ముఖ్యమంత్రి గారు ఆ వంతెన మీద వెళ్తారు, ఆగమ్మ ఆ వంతెన మీద వెళ్తాడు, ఆ వంతెన కూడా వేసుకోలేకపోయాడు అండి ముఖ్యమంత్రి గారు. అంటే ఇక నియోజకవర్గం ఏ అభివృద్ధి చేస్తాడు తెలియదు. దయచేసి ఆలోచించండి. అమ్మ వాస్తవాలు చెప్పేదానికి వచ్చా, మీ తరఫున పోరాడడానికి వచ్చా. ఒక కసితో ఈరోజు నేను మీ ముందర నిలబడుతున్నాను. అమ్మ ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు, మా దళితులని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. తను దళిత సోదరులందరూ ఒక్కసారి ఆలోచించారు. మనకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. విదేశీ విద్య లేదు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ లేదు. మన కాలనీలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద అద్భుతంగా నిధులు వచ్చేది గత ప్రభుత్వంలో, ఆ సబ్ ప్లాన్ నిధులు కూడా పక్కదారి మళ్లించారు. అంతెందుకు తల్లి, వాళ్ళ పార్టీకి చెందిన ఒక నాయకుడు ఉన్నాడు అనంతబాబు, దయచేసి పేరు గుర్తుపెట్టుకోండి, అనంతబాబు. ఈ అనంతబాబు గంజాయి మత్తులో ఏకంగా వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి
సవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఆ అనంతబాబుకి ఏం కానుక ఇచ్చాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? ఎమ్మెల్సీ పదవి. ముఖ్యమంత్రి గారు ఇంట్లో ఆయన ఉంటాడు. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు కలవాలన్నా మనందరికి నో ఎంట్రీ, కానీ అనంతబాబు గారికి గ్రీన్ ఛానల్ వెళ్తుంది. ఎంత అన్యాయం ఆలోచించు. ఈ రోజు మన ప్రాంతంలో గంజాయి విపరీతంగా అయిపోయింది. ఈ రోజు కుటుంబాలే కాదు, ఒక తరం నాశనం అవుతుంది తల్లి. దానికి కారణం ఈ అనంతబాబు. ఆయనే అరకులో పండిస్తాడు, ఆయనే మొత్తం సప్లై చేస్తాడు. వాళ్ళు కూడా అక్కడ నిన్న తమిళనాడుకి వెళ్ళా, కోయంబత్తూరులో ప్రచారం వెళ్తే వాళ్ళు కూడా గొడవ. అరే ఆంధ్ర రాష్ట్రంలో నీకేం పనిపాటు లేదో, మీ గంజాయితో మా దగ్గర దొరుకుతుందని వాళ్ళు కూడా గోలు పెడుతున్నారు. అలా తయారైపోయింది తల్లి మన ప్రాంతం. అమ్మా గంజాయి వల్ల కుటుంబాలే నాశనం అవుతున్నాయమ్మా. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి తల్లి. 2 నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి 100 రోజుల గంజాయికి చెక్ పెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. ఎవడన్నా గంజాయి స్మగ్లింగ్ చేయాలనుకుంటే ఆలోచన వస్తే కడ్రాయర్లో తరుముకుంటే వెళ్ళి జైలుకి తీసుకెళ్లే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. అమ్మా చంద్రగిరి నియోజకవర్గం ఉంది చిత్తూరు జిల్లాలో. అక్కడ పాదయాత్ర చేస్తుంటే ఒక తల్లి నన్ను కలిసింది. ఆమెకి 3 కూతురున్నారు. పెద్ద కూతుర్ని గంజాయికి బానిసలు చేసి 45 రోజులు, గుర్తుపెట్టుకోండి తల్లి, 45 రోజులు శారీరకంగా ఆ చెల్లమ్మని వైకాపా నాయకులు వాడుకున్నారు. ఆ తల్లి వచ్చి నాకు ఆ బాధ చెప్తుంది. నిజంగా కళ్ళంటే నీళ్ళు వచ్చి ఆనాడు ఒక్కటే కోరింది, గంజాయి మొత్తం నుంచి మా కూతురుని బయటికి తీసుకురాలి, సిఎంసి వెల్లూరుకి ఒక్క మాట సహాయపడండి అన్నాను కోరింది. ఇంకో మాట కూడా చెప్పింది, ఒకవేళ మీరు ఆదుకోపోతే పెద్ద కూతురు నేను చంపేస్తానని. ఏంటమ్మా అంత పెద్ద మాట చెప్పావంటే, కనీసం మిగతా 2 కూతుర్లు పాడవకుండా ఉంటారు కదా అని చెప్పి మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం పెడుతుంది. అమ్మ డ్రైనేజ్ చూసాం, భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి. అది చేసే బాధ్యత నేను తీసుకుంటా. నంబర్ 1. రెండోది పైప్ లైన్ వేసామని పెద్ద మాటలు చెప్తున్నారు. నీళ్ళు వస్తాయి కదా సరిగ్గా? నీళ్ళే లేదు సరిగా. కానీ నీటి పన్ను వస్తుంది, చెత్త పన్ను వస్తుంది. పక్కనే కృష్ణమ్మ ఉంది, కెనాల్ పక్కనే ఉంది. అమ్మ ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తాడేపల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించారు, నీటి సమస్య తీర్చడానికి కేటాయించారు. కానీ ఆనాడు ఆల రామకృష్ణారెడ్డి గారు అడ్డుపడ్డారు చేనీల పనులు. అమ్మ 2 నెలలు ఓపిక పట్టండి. ఒక ప్రణాళికబద్ధంగా ఇక్కడ కృష్ణమ్మ నీళ్ళు జలాలు తీసుకొస్తా, ఆ నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన నీరు అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. పట్టించుకోడు. అందుకే తల్లి నేను హామీ ఇస్తున్నా, శాశ్వత భూ హక్కు కూడా కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని మీకు తెలుపుతున్నాం. ఏనాడు మన ప్రాంతం గురించి ఆయన పట్టించుకోలే. అమ్మ ఆల రామకృష్ణారెడ్డి గారు 2019 ఎన్నికల్లో అమరావతి ఇక్కడనే ఉంటుంది, రాజధాని ఎక్కడికి పోదు అని ఆయన చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులకు మొదటి ఓటు వేసిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు. తల్లి ఈరోజు అమరావతి పనులు ఆపుకుని ఉంటే కనీసం 1,00,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి వచ్చే పరిస్థితి. మొత్తం మన ప్రాంతాన్ని సర్వనాశనం చేశారు తల్లి. అందుకే అమ్మా దయచేసి వాళ్ళ మాయ మాటలు నమ్మద్దండి. ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, పని చేసేదానికి వచ్చాను. ఇప్పుడు నేను ఎంత పని చేశానో దీనికి 10 రెట్లు ఎక్కువ పని చేసి 5 సంవత్సరాలు, గత 25 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి సంక్షేమం చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం నేను హామీ ఇస్తూ, ఇది రచ్చబండ, మీరు ఎదుర్కొన్న సమస్యలు కూడా తెలుసుకున్నాక వచ్చాను. ఎవరైనా మాట్లాడాలంటే చేయి పైకెత్తండి, తమ్ముడు మైక్ ఇస్తాడు, లేదంటే నుంచోండి, మైక్ ఇస్తాడు, మీరు మీ సమస్య చెప్పాల్సిందిగా కోరుతున్నాను. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 2,80,000 మందికి స్కిల్ అప్గ్రేడేషన్ చేశారు. దాంట్లో భాగంగా దాదాపు 1,20,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అది తీసుకొచ్చి దొంగ కేసు పెట్టి 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. అందుకే నేను ఇంకేం లేదు. వాళ్ళకు తెలుసు, కావాలని చేసింది తప్పితే ఇది నిజాయితీ కాదు. మేము మా ఏరియాలో ఉన్న ఇంటికి రాలేదు, రేపు వస్తాడేమో. సత్రపల్లిలో ఉన్నారు, లేదు ఇక్కడికి వచ్చాడే. పాపం చెల్లమ్మ పైన 10 సార్లు చేసారు గిట్టిగా డమ్మడమ్మా అని. నంబూరు ఇవ్వాలా, నంబూరు అవ్వండి. ఇంకా రాలే ఇంటికి. ఆయన కూడా అడగండి కొంచెం ఉద్యోగాల గురించి. అడుగుతాం సార్. థ్యాంక్ యూ. ఉపయోగం లేదు సార్, రోజు అంటారు కదా, అన్ని మూసేస్తారు కదా.
షాపులు మూసేయాలంట, కిటికీలు మూసేయాలంట. అదా విచిత్రం ఏంటో తెలుసా, ప్రధానమంత్రి గారికి ఒకే జామర్ ఉంటుంది, బాంబులు పేలకుండా ఒక జామర్. కానీ మన ముఖ్యమంత్రి 2 జామర్లు ఉంటాయి. అదేంటో నాకు అర్థం. ప్రధానమంత్రి గారు ఎక్కువ భద్రతతో వెళ్తాడు. అదేంటో నాకు అర్థం. పోలే నెక్స్ట్ ఉద్యోగాలది నా బాధ్యత. ముందలు కూడా ఇవ్వాలమ్మా. ఏమంటాడు పారీ కూడా కట్టాలి. అయితే మన ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇనప పెంచింగ్తో నామమాత్రంగా బరీల గ్రౌండ్ పారీ కూడా కట్టాడు. అయితే మాకు కాంక్రీట్తో బరీల గ్రౌండ్ కావాలి. అదొకటన్నా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పేదలు ఎక్కువ ఉన్నారన్న. ఒక ఇంట్లోనే 2-3 ఉన్నారు. వాళ్ళకి రాజధానిలో కొంతమందికి స్థలాలు ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడో తెలియదు. దగ్గరలో మరి అందరికీ మా ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ ఇల్లు ఇవ్వాలని నేను అడుగుతున్నాను అన్న. ప్రహరీ కూడా చెప్పారు, నేను రాసుకున్నాను. ఉద్యోగాలు కట్టించి అందజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అది మన దగ్గరనే చేస్తే బాగుంటుంది. చుట్టుపక్కల కిలోమీటర్, మాక్సిమం కిలోమీటర్ దూరంలో ఉంటే బాగుంటుంది. ఎక్కడో ఒక ప్రాంతం తీసుకెళ్తే ఇక్కడ నుంచి మళ్ళీ తరతరాలుగా ఇక్కడ ఉపాధి చేసుకున్నాం మనం ఉన్నాం. ఆ ఇబ్బందులు కలుగుతాయి. అందుకే మన ప్రాంతంలోనే ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఆనాడు పుష్కరాలకి కొన్ని ఇల్లు తొలగించిన విషయం వాస్తవం. కొంతమందికి న్యాయం చేశారు, కొంతమందికి చేయలేదు. ఆల్రెడీ కొంతమందికి ఇల్లు పట్టాలు ఇచ్చారు, స్థలం చూపించారు. నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, నేను చూశాను. ఆనాడు కొన్ని మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారంటే నేను ప్రతిపక్షంలో ఉంటే వెళ్ళాను. కొంతమందికి ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది వాళ్ళు నన్ను కలిశారు. వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత నాది. నంబర్ 1. నంబర్ 2, ఇల్లు కట్టించాలన్నారు. అది ఆల్రెడీ ఇప్పుడు చాలా స్పష్టంగా నేను హామీ ఇచ్చాను. అన్న ఒక విషయం నేను చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీకి కులం మొత్తం ప్రాంతం తెలుసు, తెలుగులు తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఒక దాడి జరిగిందని? ఒక చర్చ్ పైన కానీ, ఒక మసీదు పైన కానీ, ఒక గుడి పైన దాడి జరిగిందా? అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 గుడుల పైన దాడి జరిగింది. 100 గుడుల పైన దాడి జరిగింది. ఈరోజు ఏకంగా కులం మొత్తం ప్రాంతం వాడి ఆయన మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఈ సభాముఖంగా చెప్తున్నా, క్రైస్తులు అవ్వచ్చు, ముస్లిం సోదరులు అవ్వచ్చు, హిందూ సోదరులు కూడా అవ్వచ్చు, మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. మేము బాధ్యత తీసుకుంటాం. అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుల కోసం నిలబడిన పార్టీ. మాకు కులం మొత్తం ప్రాంతం తెలియదు. మీరు ఉత్తరాఖండ్లో ఆనాడు వరదలు వస్తే బాబు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి తెలుగులో వెనక్కి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి స్పందించలా, మంత్రులు స్పందించారు, బాబు గారు వెళ్ళారు. మిమ్మల్ని కాపాడే బాధ్యత. అసలు మన జోలికి ఎవరు వస్తారన్నా? మీరు బలం ఉన్నారు. అరే 2000 నుంచి 2014 ఎన్డీఏనే కదా, ఆంధ్ర రాష్ట్రం వరకు మాడదాం, ఎన్డీఏ ఉండే. ఎవరు వచ్చారండి మన జోలికి? ఒక గొడవ జరిగిందా? ఒకరికి ఇబ్బంది కలిగిందా? ఆనాడే కదా క్రిస్మస్ కానుక ఇచ్చాం. కరెక్ట్ అన్నా, అట్లనే చేస్తాం. మీకు ఆ డౌట్ వద్దు. చాలామంది నేను కోరారు, మైనారిటీ కార్పొరేషన్ కూడా విభజించమని నేను కోరారు. అంటే ముస్లిం సోదరులకి ముస్లింది, మిగతా మైనారిటీ సోదరులకి, క్రైస్తవ సోదరులకి సెపరేట్ చేయమని కూడా నన్ను కోరారు. అదేవిధంగా పాస్టర్స్ కూడా నేను కలిశాను. వాళ్ళకి కొన్ని విషయాలు కూడా మేము చర్చించాం. అవన్నీ తప్పనిసరిగా మన ప్రభుత్వం వచ్చిందా మేము చేపడతాం. మీకు ఆ డౌట్ అవుతుంది. మా లక్ష్యం ఒకటే, తెలుగులో ఎక్కడున్నా హాయిగా ఉండాలి అన్న. మీరు ఒకటి గత ఎన్నో దశాబ్దాలుగా మంగళగిరిలో అందరు కలిసికట్టుగా బతుకుతున్నారు, మంచి వాతావరణంలో బతుకుతున్నారు. అది కాపాడాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. మీరు చూస్తారు ముందు ముందు కూడా అందరినీ కలిసికట్టుగా తీసుకుంటారు అన్న. ప్రతిపక్షంలో ఉంటూ మన క్రిస్మస్ వస్తే ఫాదర్కి నేను గౌరవంగా బట్టలు పెట్టా, రంజాన్ వస్తే ఇమాం మౌజంలకు పెట్టా, ఇంకా మాకు సంక్రాంతి వస్తే పురోహితులు కూడా బట్టలు పెట్టా. సో ఆ గౌరవం నేను ఇస్తాను, తప్పనిసరిగా నేను చూసుకుంటాను. మీకు ఆ డౌట్ అవుతాను. థ్యాంక్ యూ. రాజకీయాలు మరీ అంటే కరోనా టైంలో కేంద్ర వేసిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. ఈ భవనేర గారు ఎంతమంది ఉన్నారు? కోట్ల మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. దేనికి అమలు పరచుకోకుండా నీ సొంత డబ్బులు పెట్టి, నువ్వు ఇచ్చిన డబ్బులు పెట్టి నువ్వు ఉపయోగించుకున్నావు. మాకేంటి పొజిషన్? మాకు ఇవ్వడం వల్ల. రెండో ప్లస్ పాయింట్, నువ్వు చేసే పని అంటే ఏంటి? నువ్వు చేసే పని అంటే ఇక్కడ ఏ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర రాష్ట్రంలో నువ్వే అమలు చేయలే, పనులు ఏం చేయలే, రోడ్లు పోర్చలే. ఆయన అడుగుతున్నానండి, సమస్య చూస్తున్నా సార్. మీరు వచ్చారు కాబట్టి చెబుతున్నా సార్. నువ్వంటే నన్ను అంటున్నారా ఆయన అంటున్నారా నాకు అర్థం లేదు కదా. నో ప్రాబ్లం చెప్పమ్మా. ఇప్పుడు అర్థమైంది కదా నాకు. నో ప్రాబ్లం చెప్పండి. అంటే 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసి మీరు చూడలేదు అనుకున్నా, చెప్పండి. నేను చూస్తాను.
చెప్పండి చెప్పండి దయచేసి చెప్పండి. మమ్మల్ని ఎందుకు ఇంత దిగదారి చేయటం ఎందుకు లేబర్నే చెప్పమంటారా? ఓకే అమ్మా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 1000 రూపాయలు తల్లి. ఆనాడు పందికొక్కులు డబ్బులు తింటున్నారని చెప్పారు తల్లి. ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 5000 నుంచి 7000 రూపాయలు అయింది తల్లి. ఇప్పుడు ఏ పందికొక్కులు తింటున్నారు తల్లి? దయచేసి ఆలోచించండి. ఆయన అడుగుతున్నా సూటిగా, ఆయన తిరిగి ప్రశ్నిస్తున్నా. అయ్యగారు ఇసుకలో నేను ఈరోజు సవాల్ ఇస్తున్నా ముఖ్యమంత్రి, టైం అండ్ డేట్ ఆయన ఫిక్స్ చేయమంటే చర్చకు నేను వస్తాను. ఇసుకలో ఆయన రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అన్నా నేను ఈరోజు ప్రచారానికి వెళ్ళేటప్పుడు రత్నాల చెరువుకి వెళ్ళా, ప్రచారానికి వెళ్తున్నా, నేను ఇక్కడ చూశాను టిప్పర్లు, ఇసుక మొత్తం నిండిన టిప్పర్లు ఉన్నాయమ్మా ఇక్కడ. మీరు చూసారా ఎన్ని అన్యాయంగా ఉన్నా? అంటే అసలు జనరల్గా ఇసుక నీరున్న ఇసుకని లోడ్ చేయకూడదని నీరు కారుతుంది. అంటే ముఖ్యమంత్రి గారు ఇంటి ముందల్ని ఇంత దొంగగా తీసుకెళ్ళిపోతుంటే దొంగలు మన భవిష్యత్తు ఏంటి? నా భవన నిర్మాణ కార్మికుల్ని మోసం చేశారు. ఈరోజు ఫిట్టర్, ప్లంబరు, ఎలక్ట్రీషియన్, చివరికి పురోహితుడు కూడా ఉపాధి లేకుండా చేసి పడేశాడు. అలా ఆనాడు రాజధాని పనులు జరుగుతుంటే ఫుల్ పనులు ఉండేవి. పడుకోవాలంటే కూడా సమయం దొరికేది కాదు, చేతి నిండా పని ఉండేది. ఇప్పుడు అది లేకుండా పోయిన తల్లి. మనకు కావాల్సిన బోర్డు ఉంది, బాబు గారు పెట్టిన బోర్డు. భవన నిర్మాణ కార్మికులకి పెళ్లి జరుగుతున్నా వాళ్ళ ఇంట్లో, లేదంటే ఏమైనా ఆరోగ్య ఇబ్బందులున్నా, ఒకవేళ ఎవరన్నా చనిపోతే ప్రమాద బీమా అన్నీ అందించారు. ఇప్పుడు ఆ బోర్డు డబ్బులు కూడా కొట్టేశారు. పశ్చిమ బెంగాల్లో కలకత్తాలో నిరుద్యోగులకి శాలరీ ఇచ్చారు, ఇది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. 2 ప్లస్ పాయింట్ కమ్యూనిస్ట్ వాళ్ళకి జాబులు లేకపోకుండా నిరుద్యోగులకి ఇచ్చారు. మీరు అమలు చేస్తారా? మీరు ఇప్పుడు చేస్తామని చెప్పారు కదా అన్నా. నంబర్ 1. నంబర్ 2 మా లక్ష్యం ఉద్యోగాలు కల్పిస్తాం 100%. అదే గతంలో అన్న ఒకటి, కారులు తయారు చేసే కియా ఫ్యాక్టరీ ఎవరు తీసుకొచ్చారు? బాబు గారు. టీవీలు తయారు చేసే టీసీలు ఎవరు తీసుకొచ్చారు? బాబు గారు. ఫోన్లు తయారు చేసే ఫాక్స్కాన్ ఎవరు తీసుకొచ్చారు? బాబు గారు. మనం ముందుల పిల్లలు మింగుతామే అది తయారు చేసే ఫ్యాక్టరీలు విశాఖపట్నం ఎవరు తీసుకొచ్చారు? బాబు గారు. ఐటీ పరిశ్రమలు ఎవరు తీసుకొచ్చారు? బాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చారు? గంజాయి తీసుకొచ్చారు. అరే మర్చిపోయా ఇంకోటి తీసుకొచ్చాడు, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ 9 గుర్రాలు ఇవి తీసుకొచ్చాడు. అది ఆయన చేసింది సార్. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే అమ్మా, టైం అయింది, మళ్ళీ మైక్ ఆఫ్. ఇప్పుడు మీరు కోరిందంతా నేను చేయాలంటే మీరేం చేయాలి తల్లి? తల్లి మీకు 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ గారికి, 2వ ఓటు ఎమ్మెల్యే గారికి, మీ లోకేష్. అమ్మ మీ 2 ఓట్లు తెలుగుదేశం జనసేన బలపరిచిన సైకిల్ గుర్తుకి ఓటేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా తల్లి. మంగళగిరిలో రేపు వాళ్ళతో దెబ్బలాడాలి కదా, వాళ్ళతో యుద్ధం చేసి నిధులు తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీకు తెలుపుకుంటూ, కానీ చర్చ విషయంలో కానీ దయచేసి మీరు ఎలాంటి వేరే అభిప్రాయాలు పెట్టుకోదు, మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది అని మళ్ళీ మీ అందరు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి నేను సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. ఓకే.